ఏ ఇదైతే నీకే చెప్తున్నాను అఫీషియల్‌గా. ఎందుకంటే నువ్వు నా యూట్యూబ్ చూస్తావు కాబట్టి నీకు చెప్తున్నాను. ఇది నీకు మాత్రమే వర్తిస్తది. నా ముంగటనేమో మంచిగా నవ్వుకుంటా చాలా మంచిగా మాట్లాడతావు. నా పక్కన వెళ్ళి నా గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ చేస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు నేను విన్నాననుకో, నీకైతే మామూలుగా ఉండదు నా చేతిలో. ఎందుకంటే నాకు నాకెప్పుడూ నేనెప్పుడు రియాక్ట్ అయితానో నాకు తెలీదు, కానీ నీకే చెప్తున్నాను. ఇది ఇది ఎక్కడనో లేదండి. అది నా ఫ్యామిలీనే నడుస్తుంది. నా ఫ్యామిలీ అంటే సరౌండింగ్ నా ఫ్యామిలీనే నడుస్తుంది. అంటే నా పేరెంట్స్ వాళ్ళ తరపున అయితే అస్సలు కాదండి. ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా! పేరెంట్స్ వాళ్ళ తరపున కాదంటే వేరే వాళ్ళ తరపున అయితే పక్కా ఉంటది. నా ముంగట ఎలా నటిస్తారంటే ఎంత మంచిగా నటిస్తారు. మళ్ళీ నా గురించి పక్కన వెళ్ళి బ్యాడ్‌గా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఒక్కసారి నేను విన్నాననుకో, ఇక ఆ రోజు తన పరిస్థితి ఎలా అయితదో తను ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకుంటలేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు. సరేనా? ఎందుకంటే నీకు ముందే ఒక సింటాక్స్ చెప్తున్నా. నాతోటి కొంచెం జాగ్రత్తగా ఉండు అని. విన్నావా? సరే ఇనలేవనుకో, నీ నోటి నుండి నువ్వు వేరే వాళ్ళ చెవులో పడేటప్పుడు నేను విన్నాననుకో, నీ పని మామూలుగా ఉండదు. సరేనా?